ఏం లేదు ఈ రోజేమో బయట పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దండం పెట్టాడు, అక్కడికే రిక్వెస్ట్ చేశాడు, మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టాడు. సార్ ఒక్క ఛాన్స్ అన్నాడు, అయినా సరే నీకు ఇంకా ఛాన్స్ లేదు, దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్, ఇక నేను మార్చుకోను అన్నాడు. అన్ని సార్లు తిట్టిన ఆదిత్యం చెప్తూనే ఉన్నాడు, బాబాయ్ నువ్వు ఎక్కువగా తిడుతున్నావు బిగ్ బాస్ని, నువ్వు కాసేపు ఆగిపోవాలి అన్నాడు. నేనేం తిట్టట్లా, కామెడీగా తీసుకుంటాడు బిగ్ బాస్ అంటే, కామెడీగా తీసుకున్నాడు. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు, నిన్న 3 సార్లు నీకు వచ్చపోయించాడు, 3 సార్లు పెట్టాడు నిన్ను లైవ్లో, అయినా నీకు బుద్ధి రాలా, ఇంకా మారలా నువ్వు. ఆ అన్నం తినేగాడు మళ్ళీ వెళ్ళి ముచ్చట పెట్టావు ఆ ప్రేరణతో యష్మితో. మరీ టూ మచ్ అబ్బా, బిగ్ బాస్ బయాస్డ్ అంట, మరీ దారుణం కదా. వర్డ్స్ చాలా యూజ్లెస్ వర్డ్స్ వాడాడు అబ్బాయి. నేను సెల్ఫ్ నామినేట్ అయినందుకు కొద్దిగా అప్రిషియేట్ చేశాను, కానీ నిన్న చీఫ్గా అన్ఫిట్ అన్నాను, తెల్లారికి చీఫ్ కింద తీసాడు బిగ్ బాస్. అంత దారుణమైన మాటలు మాట్లాడాడు మాట. అబ్బాయి ఇక సర్వే అవ్వడం కష్టం, రెడ్ కార్డు పెట్టేశాడు కదా, ఇక బయటకు వచ్చేదేమో చూడాలి. ప్రోమోలో అయితే బయటకు పొమ్మని చెప్పాడు సీరియస్గా నాగార్జున గారు. ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి. అసలు ఇప్పటి వరకు అలాంటి పదాలు ఎవరు వాడలేదు, అలాంటి రెడ్ కార్డు ఎప్పుడు చూపించలేదు. ఫస్ట్ టైం ఫర్ ద బిగ్ బాస్ సీజన్లో ఫస్ట్ టైం మన అబ్బాయికే చూపించాడు. డోర్స్ కూడా ఓపెన్ అయినాయి, మరి రాత్రి కూడా ఓపెన్ చేశాడు చాలాసేపు. అప్పుడు యాక్సెప్ట్ కూడా చేయలేదు. సోనియా వచ్చి చెప్పేదాకా రాత్రి కూడా బిగ్ బాస్కి సారీ కూడా అందరూ కలిసి చెప్పారు, కానీ ఇండివిజువల్గా ఒక్కడు కూడా సారీ చెప్పలా. అబ్బాయి మట్టికి సారీ చెప్పలా. అది కూడా మన నిఖిల్ మన స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఆడు డెసిషన్ తీసుకొని అందరూ కలిసి చెప్పాలి, ఇక సారీ ఈడు ఒక్కడే చెప్పేటట్టు లేడని అందరూ కలిసి సారీ చెప్పిన తర్వాత అప్పుడు నా బిగ్ బాస్ నా రూల్స్ ఈ ఫాలో అయితేనే ఓకే అంటే అప్పుడు మూసుకున్నాయి. అప్పుడు దాకా పృథ్వీరాజ్ సూపర్ వైలెంట్ గేమ్ లేదు. నీకు ఒకటి చెప్తా ఉండు, ఓటింగ్ అంతా తారుమారు అయిపోయింది మొత్తం. అసలు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోయారు, ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్ అన్న వాళ్ళందరూ వీక్ అయిపోయారు. ఈ అభయ్ అసలు ఎవడన్నా ఈ ట్విస్టులు టర్న్స్ అంటే ఈయనేమో బిగ్ బాస్ 8లో అసలు ఆడు వెళ్ళిపోతాడని నేను ఊహించలేదు. అలాంటి వాడు ఇవాళ రెడ్ కార్డు పెట్టాడు, బయటకు పోతున్నాడు. తెలుగోళ్ళు, హిందీ వాళ్ళు, తమిళోళ్ళు, కన్నడోళ్ళు ఏం ఉండదు బాసు. తెలుగు వస్తే చాలు, తెలుగు భాషలో మాట్లాడితే చాలు, అది తెలుగు షోనే. అర్థమైందా? ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఏం ఉండదు. అర్థమవుతుంది. నాగార్జున గారిని ఇంత కోపంగా అసలు ఎప్పుడు చూడలే. ఫర్ ద ఫస్ట్ టైం అబ్బాయిని అంత సీరియస్ అయినా, అంత రిక్వెస్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయాలి. హౌస్లో అందరూ అడుగుతున్నారు, హౌస్ మేట్స్ మొత్తం అడుగుతున్నారు, సార్ ఎక్స్క్యూజ్ చేయండి ఒక్కసారి. కానీ ఒక్కసారికి కాదు, 2 సార్లు కాదు, నా డిసిషన్ ఫైనల్, రెడ్ కార్డ్ పెట్టేసాం అన్నాడు. ఇప్పుడున్న కంటెస్టెంట్లో బాగా ఎవరు ఆడుతున్నారండి? ఇప్పుడున్న కంటెస్టెంట్లో నిఖిల్ మన ఈయన నబిల్. ఆ సోనియా మాయ చేస్తుంది, మాయలో లేడు. ఏందో ఊరికి నువ్వు సొంత మొగుడి మీద అడిగినట్టు, నువ్వు అన్నం తినకపోతే నీకెందుకు, సిగరెట్ తాగితే నీకెందుకు, ఆడు ఏం చేసుకుంటే నీకెందుకమ్మా, నీ పంచాయతీ ఏంటో నాకేం అర్థం కావట్లా. నువ్వు వాడిని బాగా అక్కడే అంటే అక్కడే తాళి కట్టించుకునేలాగా ఉన్నావు తల్లి, నీకు దండం. నాగార్జున గారు హగ్గులు ఇంక మిగతా హగ్గులు ఉండొద్దు అని కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు కదా, ఎలా అనిపించింది? హగ్గులు ఉండకూడదు, అదే మరీ లేకపోయినా చూడలేము. వాళ్ళేంటి తేడాగా చూస్తున్నారు. ఇంకా మనీ ఈజ్ రాక్ సూపర్. ఆడు రాత్రి కూడా చూసావు పులిహార కలుపుతుంది. విష్ణుప్రియ ప్రపోజ్ చేస్తా ఉంటే ఎవరికి, మన పృథ్వీ మీద కనపడింది, సీత కన్నేసింది పృథ్వీ మీద. పద్దాక పృథ్వీ కూడా ఏం చేస్తున్నాడు, ఆడి యాక్టివిటీస్ మొత్తం కనిపెడుతుందన్నమాట. ఈడు అన్నాడు, నీ కళ్ళు చాలా షార్ప్గా పనిచేస్తున్నాయి అన్నాడు. ఇక ఆడి మీద ధ్యాస ఉన్నప్పుడు పని చేయండి. పర్లా అలా ఇప్పుడు ఉన్న కాడికి సాయశక్తిలో పోరాడారు. అసలు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి ప్రేరణ, యష్మి వీళ్ళందరూ రెడ్ జోన్లో ఉంటారేమో నా ఒపీనియన్ అనుకున్నా, కానీ వాళ్ళు స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అయిపోయారు. అమర్దీప్ గోళ్ళగా చివరి దాకా. ఇప్పుడు యష్మి ఉంది, యక్షిని, ఆవిడికి ఇంకా అలకాపురి ప్రవేశం రాలేదు, చివరి దాకా రాదు నాకు తెలిసి. సూపర్ అంటే సూపర్ ఆడుతుంది అసలు. విష్ణుప్రియ వేస్ట్. విష్ణుప్రియ గేమ్ అంత తొండాట. విష్ణుప్రియకి అంత పృథ్వీ మీద మనసు పడుతుంది బాగా. ఇప్పుడు మన ఆదిత్యం కళ్ళు నచ్చినాయి అంట బాగా. ఆదిత్యం పెళ్ళకపోతే ఆదిత్యం కూడా తగులుకునేదేమో. చాలా ప్రేరణ సూపర్ రాక్. రెడ్ కార్డు వచ్చేస్తాడేమో, ఏమన్నా ఎక్స్క్యూజ్ చేస్తాడేమో చూడాలి మరి. బిగ్ బాస్ ప్రోమోలో అయితే చాలా సీరియస్గా బయటకు అయితే వచ్చేయాలి, నువ్వు మొత్తం ప్యాకప్ అయిపోయి అన్నాడు. చూద్దాం, ఏమన్నా ఎక్స్క్యూజ్ చేసి ఈసారి కన్నా మళ్ళీ తప్పు చేయకుండా చూస్తారేమో చూడాలి.
బ్రో చూసా ప్రోమో ఇప్పుడు అభయ్ నవీన్ ఇప్పుడే చూసా అన్న. నాగార్జున సార్ మామూలు ఫైర్ మీద లేడుగా. నాగార్జున సార్ బిగ్ బాస్ అయినా కొద్ది తగ్గుతాడే కానీ నాగార్జున సార్ అసలు తగ్గడు. ఎందుకంటే అసలు ఆయన చాలా పరేషాన్లో ఉన్నాడు. ఇన్కన్వెన్షన్ ఆ కోపాన్ని కూడా అభయ్ నవీన్ మీద తీసేస్తాడు ఎట్లయినా. ఎందుకంటే మన బిగ్ బాస్ని బిగ్ బాస్ని అయితే ఎవరు తిట్టరు అన్న. తిట్టింది ఎవరైనా అంటే అప్పుడప్పుడు శివబాలాజీ ఫస్ట్ సీజన్లో కొద్దిగా ఈయన లెవెల్లో ఎవరు తిట్టలే. తర్వాత మన శివాజీ గారు అది కూడా ఏందా బిగ్ బాస్ అంతే. ఈయన అయితే నువ్వు బయాసుడు బిగ్ బాస్ పెళ్ళం కోపడి తిడితేనేమో ఈయన టాస్కులు మారుతాడు. ఇంకా లఫంగా బిగ్ బాస్ అంటే వీళ్ళు 4-5 చేరేసరికి వీళ్ళు ఏం మాట్లాడలేదు అని చెప్పేసి వీళ్ళ మధ్యలో కామెడీ జనరేట్ చేయాలని చెప్పేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడిండు. జనాలు అంటే వీళ్ళ మధ్యలో కామెడీ వస్తుందని. కానీ అది అప్పుడే ఖచ్చితంగా వాళ్ళ అందరూ నిఖిల్ ఉన్నాడు పక్కనే. వీళ్ళ టీం ఒకటి ఉంది, ఆదిత్య ఓం ఉన్నాడు. మరి వీళ్ళ టీంలో ఎవరు కూడా అట్లా అనొద్దు అని కూడా ఎవరు ఆపలేదు. ఇంకా బూస్టప్ చేశారు, నవ్వారు. ఆయనకేమో ఇంకా బూస్ట్ వచ్చింది. ఏం కాదులే జోకులు అనుకుంటాడు. అది జోకులు కాదు, అది సీరియస్. అది ఎలిమినేషన్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్న. రెడ్ కార్డ్ ఈ ఛాన్స్ లేదు. ఇక నువ్వు అన్నపూర్ణ స్టూడియో ముందు బయటికి రావాల్సిందే. గేట్ కార్డ్ నిలబడి ఉంటాం. అంటే ఇంటర్వ్యూలు అడిగినా కానీ ఇదే చెప్తా బిగ్ బాస్ బయాస్ ఉంది అని చెప్తున్నాడు. ఇంటర్వ్యూలకు పిలిచినప్పుడు చెప్తాడు బిగ్ బాస్ బయా. ఇక మాటలు మామూలు వదిలే బిగ్ బాస్ బయాస్ ఉన్నాడు. మళ్ళీ వేరే వాయిస్లు ఇస్తారేమో, నా ఫోటోనే వేసుకోండి, నా వాయిస్ వేసుకోండి అని ధైర్యంగా చెప్పిండు. మరి అంత చెప్పినాడు, గేట్ తెరిచినప్పుడు పోలేదు ఎందుకన్నా. అసలు నాకైతే మస్తు నవ్వుతుంది. ఆయన బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి ఎవరైతే నేను నచ్చలేదో, నాకు గేమ్ నచ్చలేదో వెళ్ళిపోండి అని అంటే గేట్ తెరిచినా కూడా అసలు ఉలుకు పలుకు లేదు, అట్టనే నిలబడి ఉన్నాడు. పక్కన వాళ్ళు కూడా ఏం చెప్పలే. ఆమె సోనియా చెప్పింది సారీ చెప్పు బిగ్ బాస్ కంటే. నేను తప్పు చేయలే కదా, నేనేం చేసినా, ఏమైంది. అసలు ఈ వారం ఖచ్చితంగా గేట్ దగ్గర నిలబడండి. ఖచ్చితంగా అభయ్ నవీన్ రాబోతే అప్పుడు చెప్పండి. పృథ్వీ రాడు, అభయ్ నవీనే వచ్చాడు. నాగార్జున సార్కి ఎక్కడో కాలింది. అంటే బిగ్ బాస్ అంటే ఎవరైనా, ఎందుకంటే మనం బిగ్ బాస్ చూసేదే ఆ ఫేమ్. అంటే హిందీలో తమిళ్లో అక్కడ వచ్చింది కాబట్టి ఆ ఫేమ్. ఇప్పుడు బిగ్ బాస్నే తిట్టినా కూడా వాడిని ఉంచిందంటే రేపొద్దున అందరు తిడతారు. సో ఇక ఖచ్చితంగా అభయ్ నవీన్ తెలంగాణ వాడుగా కొద్దిగా అది రక్తం ఆగలే. అంటే వేరే వాళ్ళు అంటే ఈ తమిళ వాళ్ళు కర్ణాటక వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఆలోచించి మాట్లాడతారు అనాలా వద్దా అని. కానీ మన తెలంగాణ వాళ్ళు డైరెక్ట్ జీతం ఇచ్చే బాస్ని తిడితే ఎట్లా ఉంచుకుంటాడు అన్న. నేను 3 లక్షల రూపాయలు 2 లక్షలు ఇచ్చి నిన్ను ఉంచుకున్నారు, నీకు పేరు వచ్చేదే అది, నీ పేరే పోయింది, నీకు ఇంకా డబల్ పేరు తెచ్చుకోవాలి. కానీ జీతం వచ్చే బాస్ని నీ జోకులు ఎత్తే ఎట్లా తీసి పడేస్తాడు అట్లా.